మీటాయినా లబ్బర మీటాయినా కాలు గొలుసులు దాండక్క సజ్జిలేక ఈట కళ్ళాలు మీటాయినా లబ్బర మీటాయినా ఆందమో కొబ్బరి నూనె చెరుగు నూనె యామసేదో ఇప్ప నూనె పాలడాయిలు కాళ్ళేమ్మో ఏ కోడి పుంజు తూ బయట రే బొట్టం కరికే భాష అన్నమో కొబ్బరి నూనె శనగ నూనె యామసేదో ఇప్ప నూనె పాలడాయిలు కాళ్ళేమ్మో కోడి పుంజు నీకేళ్ళరా కోడి పుంజు నమ్ముకునే నా కొడక మౌ యాప్సేది తీసుకో దోశలు బాగా అవుతాయి వద్దా వద్దుకుంటూ పోయి సీటీం బతా అన్నారా ఎవరు తేపలు తెచ్చినాడు మానేదిలే మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటాం మీ నాయన సొత్తు తాగుతానమ్మా మానేది లేదయ్యా మానేదిలే అంటే మళ్ళా మానవంటవా మానేదిలే ఎవరు ఇంత ఇచ్చింతరంగా మానవుడు నీకంటేనా ఎవరు మనవ నీవు నేను ఎవరన్నా పొద్దు పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చినావు చెప్పు ఎన్ని గల్ల కొబ్బరి నూనె గల్ల అన్ని గల్ల నూనెలనగా ఏం మనవా నూనెలు అంటే తెలదు బోనీ చెయ్యి బోని అనగా ఏం మనవా బోని అంటే కూడా తెలదా పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చినావు మంచి శబ్బర్నా కొడుకు నేనా లోన్ మూసుకొని బోనీ చెయ్యి మానవా పన్నీ కట్రాయిలు ఉన్నాయి తీసుకో నీ సైజ్ అయితే జత 30 అలాంటివి మేము ధరిస్తామా మనవా ఇప్పుడు వేసినావు లేదు కట్రాయిలు ఎట్లుంటాయి అవి లోపల ఈటిగా ఉంటాయి తెలీదా తెలియదు మనం లోపల ఎట్లుంటుందో మనకు తెలియదు నీ బుద్ధి బాగా మా వ్యాపారమా మానవా ఎవరు యా ఊరా మాది కదిరి మాది కదిరా యాది మా పెద్దమ్మ కదిరా అట్లా కాదు దూరం ఉండే కదిరి ఆ ఎవరై మట్ల కొట్టుకుంటుంది ఆ టీనీళ్ళు కైమ కొంచెమా మగ మీ అందరికి పోసేసి వస్తుంది కొట్టుకుని కదిరా దూరం ఉండే కదిరా కదిరిలో నాకు అందరు తెలిసి నాకు తెలియకుండా ఎవరియా కోనేటి కట్టిన మీట్లు కొడుతారు రామన్న కొడుకు కదా వెంకటప్ప మనవుడా వాళ్ళ కొడుకు ఎలకొకడు కాదు నీవురా మేము దేవతలం యాశరుల దేవేదే నా చెరుపల్లి ఒడ్డుపల్లి అన్నాడా ఆ చెరువులో చేపలు ఉన్నాయండి దేవుపు కాదు దేవతలము దేవతలు అవును యా కదిరా సమ్మీరు ఆడుండేదే పైన ఉంటాం ఎలా చచ్చిపోయినావేమే పైన ఉండేది నువ్వు మేము జన్మించడే పైన ఉండే దేవతలా అవును కదిరా కదిర్లు అందరూ బాగున్నారు అందరూ క్షేమంగా ఉన్నారు శని సీట్లు పెరికేస్తారా ఏం మనం ఎట్లంటే శని సీట్లు అంటే కూడా తెలదా అలాంటి మాకు తెలియదు ఓ కదిరి టౌన్ కదా బేల్దారి పనికి పోతావు కదా మానవా అలాంటి పనులు చేసే దేవతలే కాదు మేము ఏ పని చేస్తావు ఏం పని చేయము అడాసి ఉండా కొడుక మా ఊర్లో ఏం పని పోకుంటట్లేదే మేము అట్లాంటి వాళ్ళం కాదు కాసమ్మే ఏం పని చేయనంట నువ్వు అవును మీకు భోజనం ఎట్లా భోజనం మేము తినం మనవా ఏం తింటారు మేము అమృతం సేవిస్తాం మీ ఊర్లో ఏం రేట్ 90 రూపాయలు 70 ఇప్పుడు నిజం బయట వచ్చేది ఏదట్లా కదా డీకేనా 5 వాట్స్ చెప్పు ఒకటి చెప్పు డీకే 65 5 వాట్స్ అయితే 70 కదా చెప్పినాం ఇప్పుడు 70 ఎన్నో మళ్ళీ అట్లా అమృతం సేవిస్తాం అమృతం అదే అమృతం ఇప్పుడు వీళ్ళందరికీ అదే ఇడన్నీ మీ నాయన నాటి తాగితే అట్లాడితే కదా అట్లాడిది కాదు ఇంకేవుదే సొమ్ముల్లో ఇస్తారు చూడు ఓహో కవర్లలో కడతారు నాటి అట్లాడిది కాదు పాలు పెరుగు బొర్రు పిసుకులు వేసి పిసుకుతారే ద్రాక్ష పండ్లు అది వేరు ఇది వేరు కదిరే సమ్మె బాండవా మొన్న కదిరికి వచ్చి నాకు కనపల్లదే ఎక్కడ చూసినావు నువ్వు గుడి చుట్టుకారు మెతుకులాడితే ఇదే మీ మానవులు పిచ్చి ఆలోచన యాడంటే సమ్మె మేము గాలి గోపురం పైన కూర్చోండి అవునులే దసరా పండుగ జనాలు చాలా మంది వచ్చేస్తారు తొక్కేస్తారని పైకి ఎక్కేంటివా వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాం నిజమే సమ్మె అబద్ధం కదా దేవతలా బండు సమ్మె బాగుండా కాదు ఇంత దూరం ఎట్లా శివలంలో పెళ్ళికే ఏమి ఇక్కడ వచ్చిండేది ఇక్కడ ఒక భక్తురాలు వరములు కోరుచుంటే వరములు ఇచ్చేదానికి వచ్చినా నిజం చెప్పు వరం ఇచ్చేకొచ్చినావా సెకండ్ పక్కడు దెంగ తినేసి బలములు వచ్చినావా అలాంటి మేము భుజిస్తామా 3 కేజీ తింటే పొడి పొడి అలాంటి మేము
సేకరించము. దేవతలా? శాకాహారులు మీరా? అవును. అయ్యో సమ్మె, ఎరకాడ బస్సులు లేవు, ఆటోలు లేవు కదా, ఇంకెంత దూరం ఎట్లా సువే? కరెక్ట్. సిమెంట్ లో రేక్కింటాం, బైపాస్ రోడ్ లో దిగి నడుచుకొని వచ్చాను కదా. మాకేం కరమ సిమెంట్ లారీలకి ఎట్లా సువే? మేము మాయమయ్యే దేవతలు. అయ్యో సమ్మె, మాయమైపోయి దేవుళ్ళు నేను ఎప్పుడు చూసినా సమ్మె. ఇప్పుడు అట్లా మాయమైపో. కళ్ళు మూసుకో. సత్య సామె దిక్కు తెలియక కళ్ళు మూసుకో ఈ దావం దూరితే ఇంకో వెళ్ళిపోతావు. అట్లేం లే, ఇట్లే మాయమైపోల్లా. మనవా భక్తిగా నన్ను వేడుకొనొచ్చో మేము మాయమైపోతాం. మళ్ళా రాళ్ళంటే భక్తిగా మమ్మల్ని కొలిచినా మేము వస్తాం. కళ్ళు మూసుకొని వేడుకుంటే వెనక్కి వినేవనుకో కంకరాయలు తెహసా మాయమైపోతాం. చూసుకోండి, వెనకాల పోతే రాయి తీసుకునేసేయండి. వేడుకుంటాండి సమ్మె. ఆహా, ఎక్కడ కాలు మారుచుకుంటాను. మారుస్తావు, మా కాళ్ళ కాడికి ఇరిగిపోతాయి కాళ్ళు. ఇట్లే మాయమైపో. కదిరిదేవుడా, వైకుంఠవాస, పరంధామ, మహానిభావ, మాయమైపోయి దేవుళ్ళు ఎప్పుడు చూస్తున్నా ఒకసారి మాయమైపో సమ్మె. కదిరిదేవుడా నిజమేకో, మళ్ళా వేడుకుందాం వస్తాడేమో. కదిరిదేవుడా, వైకుంఠవాస, పరంధామ, మహానిభావ, నా తప్పు అయిపోయింది ఒకసారి ప్రవేశంగా దేవా. చూస్తావా మనవా? చూస్తామే, నా ముట్టి కింద అనుకోంటివే. మూతికి వేద్దాం అనుకుంటే మేము మాయమైపోయే క్షణంలోనే నువ్వు మళ్ళీ తలుచుకున్నావు. మళ్ళీ వచ్చేసి వెనక్కి పల్లెన్న దాటి వేడే ఉంటివే. ఇక్కడే స్టార్ట్ చేయండి. పోతే మళ్ళీ సమ దేవుడు అంటాడు ఏమి ఎరకాడ ఇటుకొచ్చింది బిడ్డనిచ్చే కదా. అవును, ఇచ్చేసినవా? ఇచ్చేయినా. అదే చేతులతో నాకేమన్నా చేసుకో. నీకేం కావాలో కోరుకో. నాకు సమే. నీకేం కావాలో కోరుకో. నాకు సమే. ఏం స్వామి ఈ టైంలో నాకేదా కోడి పుంజులు రా నీకేళ్ళరా ఓసరు వెళ్ళి మగం నా కొడుక వచ్చేయండి సమ్యా. నాకేమని చేసుకో. నీకేం కావాలో కోరుకో మనవా. నాకు పెళ్లి కావాలి సమ్య. పెళ్ళా? ఏం చచ్చిరేమో ఆ పెళ్లే. మానవా నీవింత చిన్న బాలు నీకెందుకు పెళ్లి ఇప్పుడు? ఎవరు చిన్న బిడ్డ? నువ్వే. వెళ్తే తినేమే. నీ పెళ్ళం చచ్చిపోయింది. ఆధార్ కార్డు సస్తాను పానమ్మీనలు మాదిరి. ఆధార్ కార్డు వెళ్ళి చేద్దామని జోవీలు చూట్లు పెన్నాయ్యా. సమయం నేను పెద్దోడు అయిపోయినా, నాకు పెళ్లి చెయ్యి. మానవా నువ్వు వయసుకు వచ్చిన అంటున్నావు. ఎన్నాళ్ళయ్యా? ఒక 3 సంవత్సరాల తర్వాత పెళ్లి అవుతుంది పో. 3 ఏళ్ళకే నాకు? అవును. పెళ్లి పెళ్లి ఎవరేమన్నా ఎక్కడికి బట్టనిందా? ఓ ఏమో చూడు సమయ డ్రెస్ వేసుకోండి ఏమన్నా ఎక్కడిపైన బట్టని మూచి వేసి పెట్టుకొని చిన్నగా. బాగానే ఉన్నావా సమయ? అన్నాలు తట్టుకోలేను, కొంచెం ముందరికిరా. నన్ను ఎక్కుదిరా, నమ్మెంత కాదా, రోజులు తగ్గించా. 1 సంవత్సరం తర్వాత అవుతుంది పో మానవా. సంవత్సరం కాకుంటే 10 ఏళ్ళు అయిన ఒప్పుకోండి సమయ. ఎనమల పల్లె ఎట్లాంటి 8 అయింది అనుకో, అంత బెడ్రూమ్లో జతలు 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 పనుకుంటారా. నేను ఒకనే ఇట్లా సిమెంట్ రోడ్లు పనుకోల్లా. నా బీరు సీటు తూట్లు పడిపోయింది. 12 గంటలు అయితే పోటుగాలి సొమే. రాత్రి కూడా 2 ముగ్గురు దళాన్నే సొమే రగ్గిప్పించుకునేక. నేను పెద్దోడు అయిపోయినా. నువ్వు పెద్దవాడు అయినావు కదా. మరి అలాగే నా భక్తితో నీకు అలాగనే పెళ్లిగానే అయిపోయింది మనవా. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? మళ్ళీ అదే ఇప్పుడు అదే సమయం పాలు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి దోస్తారు, గిడి పెడతారు. మంచి పెరిగిపోతుంది శిలప. మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పొళ్ళు తెల్లాను రా. మంచం వేసి దుప్పటేసి మళ్ళీ దేవతలు అంటే ఆశ చేస్తారేమక్క. నాకంటే ముందుగా పుట్టినవే. దేవుడు అంటే ఇట్లుండల్లా. ఆ చెయ్యి దించో ఆన్ చేసి నల్లగా అయిపోయింది. వేసి ఎగదిక్కుతామంటే దించు చెయ్యి, ఫస్ట్ చెయ్యి దించు. దేవుడు అంటే ఇట్లుండల్లా. పెళ్ళైన 3 రోజుల తర్వాత అవుతుంది పోదిగానే. పెళ్ళైన 3 దినాలకే ఉద్దేశమే. అది కూడా ఇప్పుడు అయిపోల్లా. అట్లా కుదరదు మనవా. కుదరలే సమయ. ఎలా? దేవుడు కాదు నువ్వా? దేవుడే కుదిరిచ్చు. 3 రోజులు ముట్టుకోకూడదు. ఏం కాదు, నా చేత ఎత్తింది, నా బాధ నేను పడుకుంటా. అలాగే నా భక్తి అట్లా అయిపోయింది పో. శాపనం కూడా అయిపోయింది. అయిపోయింది. పోయి రేపు కాదా ఇక్కడ అంత బిర్యానీ ఇచ్చి పెడతాను నేను. ఇప్పుడు శాపనం అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు అదేనగా మనవా. బిడ్డ సమయం లాలి లాలి మానవా. ఏమి మానవుడు ఏం అమ్మాయికి మాత్రం మళ్ళా సిక్కుతావు ఎక్కువని. సంవత్సరం తర్వాత బిడ్డ ఎత్తును పో. పెళ్ళైన సంవత్సరానికి అంత సీన్లే. ఈ బుద్ధి రే పొగులు కష్టపడితే పద్దెన్నేకి డాడీ కోడి పుంజితే నీ కేళ్ళ గొడ్లకు మగ నా కొడక కుష
నీ అమ్మ సింపుల్ చుట్టూ నా కొడుకు ఎవరు నీకు కటింగ్ చేసి మెట్టి కటింగ్ సమయ పద్దనేకి డాడీ అనల్లా అలాగే నా భక్తితో చెప్పు మానవా ఏం పెట్టినిస్తాను సమయ ఏం పెట్టి కావాలా నీకు అలాగే మగ పెట్టినిస్తాండ అయ్యో నా కొద్ది సమయం మగబెట్లు ఎలా తాగేసి కొడతారు నా కొడుకులు నాకేమన్నా సమయం ఆడబెట్లు కల్లా ఆడపిట్ల సరే అలాగే ఆడబెట్టినిస్తాపో ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఇంట్లో నా కొడుకు ఇప్పుడే కొడతాడు అలాగే ఆడబెట్టినిస్తాపో ఒక బిడ్డ ఒక బిడ్డే నాకు ఇద్దరు గాళ్ళ సమయ ఈ కరువు కాలంలో ఇద్దరేందుకు మనవా ఈ మగం కరువు కాలం బాలబడి స్కూల్కి ఒక బిడ్డకి 17 కోడి గుడ్లు ఇస్తాను సమయ ఇద్దరు బిడ్డలకైతే 34 గుడ్లు నెల అంత తిన్నే 4 గుడ్లు మిగిలిపోతాయి సాయంత్రం గలాసి పెట్టుకొని పోసుకొని ఒక గుడ్డు తింటే అంటే నీకు మంచి నా కొడుకులు కోడి పుంజులు అమ్ముకొని తింటాను నువ్వు కోడి గుడ్లు లేవా ఎవరు వాడిని అమ్మ పసి పెట్టండి నా కొడుకునే మానవా అంటే నీకు బిడ్డలు కావాలని ఆశ లేదు కోడి పోతాయని బాధ నీకు తెలిసిన ఒక ఏమంత కవర్కి వేసుకొని పోతుంది మా ఇంటి ముందర కడుపు గాలిపోతుంది సొమ్మె అలాగే నా భక్తి నీకు అలాగనే ఇద్దరు బిడ్డలు ఇచ్చేస్తా పో ఇద్దరు ఆడబిడ్డలేనా ఆడబిడ్డలే కాదా ఉండి ఎక్కడ నా పెళ్ళ మళ్ళా ప్రెగ్నెంట్ అయిపోల్లా ఏమనమంటే 6 పాల ప్యాకెట్లు ఖర్జూరకాయలు బియ్యం 5 కేజీలు ఇస్తారు సమ్మె బర్బీలు ఇస్తారు ఉచిత పథకాలతో బతికేళ్ళ ప్రభుత్వ సొత్తు బాగా వస్తుందని చెప్పి నీ భార్యని కష్టపెడుతున్నావు కష్టమేమిలే లోడ్ చేసేది అంతే మళ్ళా అక్కడికి లోడ్ అయిపోల్లా మనవా నువ్వు కోరుకున్నట్లుగా నీ అన్ని నీకు ఇచ్చేది నువ్వు కోరిన కోటకు ఇచ్చిన మహానుభావుడు కదిరిదేవుడు అంటున్నావు వరం ఇచ్చినావు పెళ్లి చేసినావు బిడ్డలు ఇచ్చినావు కోడిగుడ్లు ఇచ్చినావు సమయ నా పెండ్లమ్మ బిడ్డలు కోడిగుడ్లు చూపించేసి వెళ్ళిపో మూతి పగలదే అస పెట్టి బిడ్డులే ఫస్ట్ నువ్వు ఫస్ట్ పెట్టి పెట్ట కూడా కోడిగుడ్లు పెట్టేసి వెళ్ళిపో మా ఇంటికల్ నీకేం పని ఏ పని మా ఇంటికల్ నీకు నీకు మా ఇంటికల్ ఏం పని దేవతలు కదా సంచారం చేస్తుంటాం పోలీసులు తిరుగుతున్నారు మదనపల్లి అని తిరిగితే ఒక్కరు లేపేస్తారు కదిరిదేవుడు వైకుంఠ వాసుడు నీ నిజస్వరం యొక్క ప్రజలకు చూపించదేవా ఏ రూపం చూపించాలి మనం యాన్న బిర్రే బిత్తులు చూపించే ఉండోళ్ళు వెళ్ళిపోతారు లేక ఒక్కర రూపము కాటమరాయుడా కదిరి నరసింహుడా గణమతి లేట్ అండ్ నాశనం మదనపల్లికి గోకుల్ దాస్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ ఇడ గమ్మున ఫ్యాక్టరీకి వారికి ఇటాకు వచ్చే డ్రామాకు మా పానం తీసేది ఇట్లే నేను ఆడతారు మహానుభావుడు కదిరిలో ఉండేది ఎప్పే పాతాన్ని కదిరిలో కనిపించే దేవుడు ఎప్పక టెంకాయలు కొట్టుకొని పక్క లోపల నా కొడుకు మొన్న పెళ్లికి పోయినాము ఇద్దరు మదనపల్లిలో మహానుభావుడు కదిరిలో ఉండేప్ప ఇట్లా మహానుభావుడు పెళ్లికి వినామా పెళ్లికి వచ్చిన బాగా తినేసినాడు 100 రూపాయలు అవాయి షాపులు వేసుకొచ్చాడు ఇసిపెట్టేసి పెళ్లి కొడుకు 1000 రూపాయలు మెట్లు తినుకొని వచ్చేసినాడు మహానుభావుడు కదిరి దేవుడు ఇప్పుడు కళ్ళలో కూడా కనిపిస్తాడు కనుక హైదరాబాద్ ఎత్తుకున్నాడు పెళ్లి కూతురుతో ఒకటి ఎత్తుకున్నాడు పెళ్లి కొడుకులతో ఒకటి ఎత్తుకుని 2 వచ్చి బస్ స్టాండ్ అదే మన పెళ్లి మెట్లు తినుకొని వస్తువే అడిగితే చెప్పే రకం కాదు మనమా అడిగించుకొని చెప్పే రకమా చెప్తుండే సుబ్బమ్మ ఏ సుబ్బమ్మ వెళ్ళిపోయిందే ఏమన్నా కలబెట్టి నువ్వు మెట్లు దంకొచ్చినావు ఎవరికని చెప్పినేనా పోయి రేపు అంత రోసమండే నా కొడుకు ఇంటికి ఎత్తకరల్లా మహానుభావుడు కదిరి నా కొడుకు పెన్లాం కమ్మలు కూడా పదవి పెట్టేసాడు ఆహా అత్తకొత్తులిద్దరని కట్నాన్ని కాదుపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంతమంది చేసుకుంటే దేవుడు దేవుడా పెద్దదేమో ప్రేమాయి పద్దల్ని లేచినది పరకట్ట చేతికిచ్చే దేవుడు నన్ను చిన్నదేమో చిత్రాంగి సిగట్లు లేపినాది బింది చేతికిచ్చినది దేవుడు నా ఒళ్ళు ఉన్నము చేసినది దేవుడు అవునా అది నా
చూసుకుంటే దేవుడు ఆన్యమో కొబ్బరి నూనె శనగ నూనె